హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేస్తున్న వంట ఏంటో తెలుసా? ముందుగా వెల్కమ్ టు సౌరస్త కుకింగ్ అండి. ప్రసాదం పులిహోర అండి. అదే, అది కూడా కమ్మనైన అమ్మ చేసిన ప్రసాదం పులిహోర, టెంపుల్ స్టైల్. చాలా టెంపుల్స్లో మనకు ప్రసాదంగా పెడతారు కదా, అలాంటి పులిహోర అనమాట. జాగ్రత్తగా కొలతలతో చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. ఇది కమ్మగా సాంప్రదాయ పద్ధతిలో చేసినటువంటి పులిహోర కాబట్టి మీరందరూ జాగ్రత్తగా చూసి, కొలతలు మిస్ అవ్వద్దు, అసలు స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోండి. ఎందుకంటే ఈ పులిహోర చాలా రేర్ అని మనకి యూట్యూబ్లో కూడా చాలా తక్కువ దొరుకుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు మీరు ఒకసారి చూస్తే కనుక, రైస్ తీసుకున్నాం కదా, రైస్లో కొంచెం పచ్చి శనగపప్పు ఉంటుంది కదా, అది వేసి పక్కన పెట్టుకోవాలని నానబెట్టి. ఇవి చూడు, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, పచ్చిశనగపప్పు, మినుములు, ఆవాలు, మళ్ళీ అక్కడ సపరేట్ పెట్టాను చూడండి కాజు. అక్కడ ఎందుకు పెట్టామని చూస్తున్నారు, సెకండ్ పచ్చిమిర్చి, అవి లాస్ట్లో చూస్తాం. మీకు లాస్ట్లో రివీల్ చేస్తాను మీకు నేను. ఇవన్నీ తీసుకున్నారు కదా, వీటిని తర్వాత రైస్ నానబెట్టుకోవాలండి. చింతపండు, కొంచెం చింతపండు తీసుకోండి, లెమన్ సైజ్ అంతా. 1 కిలో రైస్కి అనమాట ఇది. ఆయిల్ తీసిన తర్వాత వేరుశనగ గుళ్ళు అండి, ఆయిల్లో. ఇది మస్ట్ అండి, ఇది పులిహోరకి మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఎండుమిర్చి కానీ పల్లీలు చాలా కంపల్సరీగా ఉండాలి. ఇవి పల్లీలు ఏగుతున్నాయి కదా, పల్లీలు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ముందుగా ఫ్రై చేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలన్నమాట. వీటితో పాటు మనం కాజు కూడా తీసుకున్నాం కదా, అది కూడా వేసుకుని ఫ్రై చేయాలి. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా పులిహోర? ట్రై చేస్తే మీకు అసలు, మీరు ప్రసాదం పులిహోర ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసిన పులిహోర ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు, చూస్తున్నారు కానీ వీడియోస్. కాజు ఇది కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా ఆయిల్లో. చూడండి, టేస్ట్ రావాలంటే ప్రతిదీ ఇంపార్టెంట్ అండి. ఓపికతో చేయాలి. మీరు ఓపికతో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఫ్రై అయిపోయినాయి కదా, తీసి పక్కన పెట్టుకోవాలి. అసలు మిస్ అవ్వద్దు, వీడియో మిస్ అవ్వకుండా చూడండి. మనం గ్రీన్ చిల్లీ అండి, పచ్చిమిర్చిని అదే ఆయిల్లో అవి పక్కన పెట్టేసాం కదా, ఇవి ఫ్రై చేసుకోవాలి కొంచెం చక్కగా. మనం తీసుకున్న పోపులు, ఆవాలు, శనగపప్పు ఏవైతే ఉన్నాయో, మినుములు, గుండు పప్పు అండి, అది తీసుకుని ఫ్రై చేసుకోవాలి చక్కగా. వేపుకొని చిట్పట్లాడే వరకు వేపాలన్నమాట. మీరు అడిగేవాడి మా అమ్మని చేసి పంపిమ్మని, అందుకనేసి చేసి పంపించారనమాట ప్రసాదం స్టైల్ పులిహోర. ఇప్పుడు మాఘమాసం కదా, నోములు అవి స్టార్ట్ అవుతుంటాయి, చేసుకుని తినాలి. ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేయాలి దానిలో. ఒక ఫ్లేవర్ ఉంటుందండి, డిఫరెంట్ ఫ్లేవర్, ఎండుమిర్చి ఫ్లేవర్ యాక్చువల్గా. పచ్చిమిర్చితో పాటు ఎండుమిర్చి కూడా మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీగా వేయండి. కరివేపాకు ఒకటి, జింజర్, అల్లం ఒకటి. అల్లం చిన్న చిన్న ముక్కలు తరుముకుని వేసుకోవాలన్నమాట. అది కూడా అల్లం తినేటప్పుడు, పులిహోర తినేటప్పుడు అల్లం పంట కింద పడితే సపరేట్ ఫ్లేవర్ వస్తుంది, డిఫరెంట్ ఫ్లేవర్, చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అది. జింజర్ ఇష్టపడేటోళ్ళు ఎవరన్నా ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది జింజర్ నచ్చదు కొంతమందికి. అల్లం, చింతపండు అండి, నానబెట్టుకున్నాం కదా, తీసుకుని నానబెట్టుకుని చింతపండుని పులుసు తీసుకుని వీటన్నిటిలో పాటు వేయాలన్నమాట. పసుపు కూడా స్కిప్ చేయొద్దు అసలు. పులిహోర పసుపు చాలా ఇంపార్టెంటు. పసుపు వేసిన తర్వాత బాగా కలపాలండి, వాటిని మొత్తం మిక్స్ చేసుకుని బాయిల్ అవ్వాలి. ఎక్కువసేపు బాయిల్ అయితే దగ్గరకు వస్తుంది అన్నమాట పులుసు. మొత్తం బాయిల్ అయ్యే వరకు ఉండాలి. మీరు బాయిల్ అవ్వడానికి 10 మినిట్స్ పడుతుంది. కళ్ళుప్పు అండి, దీనిలోనే మనం వేసుకున్న ఉప్పు చూసుకోవాలి, టేస్ట్కి సరిపడినంత వేసుకోండి కళ్ళుప్పు. సాల్ట్ కంటే సాధ్యమైనంత వరకు కళ్ళుప్పే వాడడానికి ట్రై చేయండి, మీకు దొరుకుతుంది మార్కెట్లో. మన టెంపుల్స్లో చాలా చోట్ల పెడుతుంటారండి ప్రసాదం, అది ఇలానే చేస్తారనమాట.
ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు, కానీ మన టెంపుల్స్లో పెట్టే ప్రసాదం, పెద్ద టెంపుల్లో ప్రసాదం ఇలానే చేస్తారు. అందుకే అంత టేస్ట్, అంత కమ్మగా ఉంటుంది. అది బాగా మరగనివ్వాలండి. చింతపండు బాగా మగ్గి మనం వేసుకున్న పోపులు కానీ, మిర్చి కానీ, వీటిలో స్పైసెస్ అన్నిటిలోకి చేరాలన్నమాట. అది ఈలోగా మనం రైస్ 1 కిలో రైస్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుందాం, అది సపరేటు. ఈలోగా రైస్ అవుతుంది. రైస్ అయ్యేంత వరకు ఇది మరుగుతూ ఉంటుంది. రైస్లో కొంచెం ఆయిల్ కూడా వేయండి. మీరు 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే మంచిది, ఎందుకంటే విడివిడిగా పొడి పొడిగా వస్తుంది. చూడండి మగ్గిపోయింది, అంత దగ్గరికి వచ్చింది చూసారా, థిక్గా. ఆయిల్ పైకి తేరాలి. మీరు అది బాయిల్ అయిన తర్వాత ఆయిల్ పైకి తేరే వరకు కంపల్సరీగా దాన్ని మగ్గనివ్వాలి, స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని. చూడండి కలర్ ఎంత బాగుందో, ఇది చూస్తేనే నోరు ఊరుతుంది. చాలా నాకైతే పులిహోర చాలా ఇష్టం అండి. అప్పుడప్పుడు వర్షం పడినప్పుడు కానీ, ఇలా పండగలు పబ్బాలప్పుడు కానీ కంపల్సరీగా పులిహోర చేయించుకొని తినడం అనేది మన తెలుగు వాళ్ళగా సాంప్రదాయం కూడా. పులిహోర సాంప్రదాయమైన వంట. సో అయిపోయిందండి, రైస్ బాయిల్ అయిపోయింది. సరే కదా, శనగపప్పుతో పాటు ఉడికిన రైస్. ఇది ఉట్టినోట్లో ఉట్టినోటితో తిన్నా సరే బాగానే ఉంటుంది. మనం ముందుగా వేపి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు వేసేసి అక్కడ పెట్టుకున్నాం కదా మిర్చి, సపరేట్గా పెట్టుకున్నాం కదా, అవి ఇక్కడ వేయాలన్నమాట. పచ్చివేనండి అవి, ఫ్రై చేసినవి కాదు. మిగిలిన రైస్ వాటి మీద వేయాలి, వేడి వేడి రైసు. ఆ మిర్చి ఎందుకంటే అదొక స్పెషల్ ఫ్లేవర్ అనమాట. మనం ఫ్రై చేసిన మిర్చితో పాటు ఇది కూడా పచ్చిమిర్చి వేపకుండా వేసుకుని చక్కగా దీనిలో మీరు గీ కూడా వాడచ్చండి. మీరు ఇదే రైస్లో మీరు గీ కూడా కొంచెం లైట్గా వేసుకోవచ్చు, ఫ్లేవర్ కోసం. గీని ఇష్టపడేటోళ్ళే, చాలామందికి నెయ్యి ఇష్టం ఉండకపోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. మొత్తం చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అయిపోయింది. గీ కానీ ఆయిల్ కానీ, లేదంటే ఆయిల్ వేసుకున్నా పర్లేదు, మీరు ఆయిల్ వేసుకున్నా బాగానే ఉంటుంది, అంటే పొడి పొడిగా రావడానికి అన్నమాట. గీ ఇష్టపడేటోళ్ళు గీ వేయండి, నెయ్యి వేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది. మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న చింతపండు పేస్ట్ అది ఉంది కదండి, పులిహోర పులుసు, దాన్ని రైస్లో మిక్స్ చేసుకోవాలి. చక్కగా మిక్స్ చేయండి, ఎక్కువ కలుపుకుండా నెమ్మదిగా చక్కగా మిక్స్ చేయాలి, ఎందుకంటే రైస్ విరిగిపోతుంది. రైస్ విరిగిపోకుండా చక్కగా చూడండి ఎలా కలుపుతున్నారో. అలా కలుపుకుంటే మీకు రైస్ విరగదు, చక్కగా వస్తుంది అనమాట. ఎలా పడితే అలా కలిపేస్తే పాడైపోతుంది పులిహోర. వేడివేడిగా ఉన్నదాన్ని పులిహోర వేడివేడి కంటే కొంచెం చల్లారిన తర్వాతే బాగుంటుందండి. అయితే ఇవన్నీ కూడా మనం వేడిగా ఉన్నప్పుడే, రైస్ వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేయాలి. కొంచెం చల్లగా ఉన్నప్పుడే పులిహోర టేస్ట్, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రైస్కి పట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది పులిహోర. ప్రసాదం పులిహోరకి పక్కన కర్రీ కానీ, చట్నీ కానీ అలాంటివి కూడా ఏం అవసరం లేదండి. ఇవి దాన్ని ప్రసాదం పులిహోరగానే తినేయచ్చు, ఎందుకంటే అంత కమ్మగా ఉంటుంది. నోరు ఊరుతుంది కదా, తినేదిరిగా అయిపోతుంది. ఇది కలుపుకోవడం, పులిహోర కలపడం అనేది ఒక ఇదండి. కలపడంలోనే సగం టేస్ట్ వస్తుంది అంటారు. మనం ఆ పల్లీలు వేపి పెట్టుకున్నాం కదా, కాజు కానీ పల్లీ కానీ, అవి అసలు వేరే లెవెల్. ఎలాగైనా పులిహోర ఎంత గరిటితో కలిపినా చేతితో కలపడం అనేది కంపల్సరీ అండి. చేతితో కలపాల్సిందే, చేతితో కలిపితేనే పులిహోరకి ఆ ఫ్లేవరు. అమ్మ చేతి వంట టెంపుల్ పులిహోర. చక్కగా కలుపుకుంటే అన్ని రైస్కి పట్టి, మొత్తం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కని ఫ్లేవర్ వస్తుంది, చక్కని రుచి వస్తుందండి. మర్చిపోవద్దు, మీరు ట్రై చేయండి కంపల్సరీగా. సాల్ట్ చెక్ చేసుకోండి, కొంచెం సాల్ట్ తగ్గింది, కొంచెం సాల్ట్ వేసుకొని చిన్నగా, నచ్చితే ఇష్టపడేటోళ్ళు కొంచెం చిన్న ఇంగువ, చిన్న పచ్చకర్పూరం కూడా వేసుకోండి. చిన్న ఇంగువ, పచ్చకర్పూరం వేసుకోండి. ఆవు పొడి ఇప్పుడు వేసాం కదా, ఆవు పొడి కూడా, కొంచెం ఆవు పొడి మిక్సీలో జారు పట్టుకుని ఆవు పొడి కూడా వేసుకోవాలి. పులిహోర కంప్లీట్ అయిపోయిందండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
చూడండి, ట్రై చేయండి మీరు కంపల్సరీగా. ఇలాంటి వీడియోస్ మరెన్నో ప్లాన్ చేసామండి, కొత్త వీడియోస్ మన ముందుకు వస్తాయి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ప్రసాదం పులిహోర నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.